ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మేము వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. ప్రసంగి 2:26 చదువుతూ ఉన్నాను, గమనించండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివానిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, దేవుని దృష్టికి మంచివానిగా ఉన్నవానికి 3 దీవెనలు ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. మొదటిది చూడండి, ఏంటది? మొదటిది జ్ఞానము, రెండోది తెలివి, మూడోది ఆనందము. మొదటిది జ్ఞానము, ఆ తర్వాత చాలా చక్కగా రాయబడుతున్న మాటలను మనము తెలుసుకున్నట్లయితే మొదటిది జ్ఞానము, రెండోది తెలివి, మూడోది ఆనందము. ఎవరికి? దేవుని దృష్టికి మంచివానిగా ఉండువాడికి. మరి భూలోక రాజ్యంలో మంచివాడు ఎవరున్నారు? ఆ మాటకు వస్తే మంచివారు ఎవరున్నారయ్యా అంటే, యేసుక్రీస్తు రక్తముతో కడగబడినవాడు మంచివాడు. ఎందుకంటే అతడు పాపంలో నుంచి విడిపించబడతాడు. అతడు పాపంని విడిపించబడిన తర్వాత మంచివాడిగా మార్చబడతాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు రక్తము ద్వారా అంగీకరించబడి మనసు మార్చుకొని పాపాలు ఒప్పుకొని క్షమించబడతాడు. కాబట్టి అతగాడు మంచివాడుగా మార్చబడతాడు. మరి వాడికి 3 మంచి ఆశీర్వాదములు దేవుడు ఇస్తానని, అనుగ్రహిస్తానని చెబుతూ ఉన్నాడు. ఒకటి జ్ఞానము, రెండోది తెలివి, మరి మూడోది ఆనందము. ఈ 3 గనక మనిషి యొక్క జీవితంలో ఉంటే ఇక అతడికి కొంతవరకు సమస్య, బాధ అనేది ఉండదు. ఎందుకని? జ్ఞానం ఉంటుంది. ఏ పని చేసినా జ్ఞానంతో చేయగలుగుతాడు. మరి ఆ తర్వాత రెండోది తెలివి. ఒకటి జ్ఞానము, తెలివి, ఇక ఈ 2 ఉంటే మనిషి గొప్పవాడుగా మార్చబడతాడు. మరి మూడోది ఈ రెండింటి ద్వారా ఆనందం కలుగుద్ది అన్నమాట. ఇటువంటి ఆశీర్వాదము దేవుడు ఇస్తానంటున్నాడు. ఎవరికంటే మంచివాడుగా, దేవుని దృష్టిలో మంచివాడుగా ఉన్నవానికి ఈ 3 దేవుడు ఇస్తానని చెబుతూ ఉన్నాడు. దేవుడి బిడ్డలారా, నా జీవితంలో ఈ 3 గనక పొందుకోవాలి అంటే దేవుడికి మనము ఆయన దృష్టిలో మంచి వాళ్ళగా మార్చబడాలి. అప్పుడు దేవుడు ఈ దీవెనలు, ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఎవరికయ్యా ఇక్కడంటే అందరికి కాదు, ఇక్కడనే రాయబడింది. ఎవరికి? దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నవానికి. దేవుడు చూస్తున్నాడండి అందరినీ. చాలామంది అనుకుంటాడు, నేను చేసే పని, నేను చేసే యొక్క విధానము దేవుడు చోట్ల, ఎవరి చోట్ల, ఎవరు చూసినా చూడకపోయినా ఈ భూలోక రాజ్యంలో మానవుడి కన్ను అయితే నువ్వు కప్పగలుగుతావేమో, కానీ దేవుడు నీకెళ్ళి చూస్తున్నాడు అని నువ్వు తెలుసుకో. నిజంగా ఎప్పటికైనా నీకు మారు మనిషి లేకపోతే మారు మనిషి పొందు, పాప క్షమాపణ పొందు, దేవుడి దగ్గరికి రా, ఆయన రక్తంతో కడగబడు, మంచివాడుగా మార్చబడు. అప్పుడు ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, మూడోది ఆనందం ఇస్తాడు. ఈ యొక్క 3 ద్వారా నీ జీవితకాలం అంతా కూడా సంతోషంగా ఉండటానికి, సంతోషంగా బ్రతకటానికే దేవుడు తన కృపని నిండారుగా అనుగ్రహిస్తాడు. అప్పుడు నీకు దేవుడు ఏది కావాలన్నా కూడా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అటువంటి యొక్క మరి ఆ 3 మనం పొందుకోవాలంటే మంచి వాళ్ళుగా మార్చబడదాము, దేవుళ్ళలోకి వద్దాము, దేవుని నమ్ముదాము. ఆయన నామాన్ని ఎక్కువగా గణపరచడానికి మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన రాజ్యానికి వారసులుగా, ఆ యొక్క పరలోకపు యొక్క నిత్యత్వం, నిత్య జీవములో ఉండటానికి సిద్ధపడదాం. దేవుడి బిడ్డలారా, కాలం సమీపమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతి త్వరలో రానై ఉన్నాడు. ఆయన టైం చెప్పలా, ఎప్పుడు వస్తాడో మరి ఎవరికి చెప్పకుండా ఆయన కనురెప్పపాటులో వస్తానని చెప్పినాడు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండు. ఇంకా సిద్ధపాటు లేకపోతే ఇప్పటికన్నా సిద్ధపడు. అప్పుడు ఆయన రాజ్యంలో ఉండటానికి మనమందరము ఆడ సంతోషపడటానికి మనమందరం కలిసి సిద్ధపడదాము. ఆయన కోసము
ఎదురు చూద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతలు నాయన. నీ దృష్టికి మంచివారుగా ఉన్నవారిని ప్రభా నువ్వు ఆశీర్వదించే దేవుడు కాబట్టి నువ్వు జ్ఞానము, అయా తెలివి, ఆనందము ఈ మూడింటిని ఇస్తానని చెప్పినావు కాబట్టి నీ బిడ్డలైన వారికి కూడా అయ్యా వారు మంచివారుగా మార్చబడి నీలోనికి ప్రభా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ రాజ్యానికి వారసులుగా బిడ్డలు ఉండటానికి వారిని, వారి కుటుంబాలని 30 60 100 దీవించి ఈ బిడ్డలు నీ బిడ్డలుగా మీరు అంగీకరించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, మరి ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.